RK Creations and Editing Tech. హాయ్ ఫ్రెండ్స్, రైలు మనం రోజు చూస్తూ ఉండే రైళ్ల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు తెలుసా? చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. మరి చివర్లో ఓ మైండ్ బ్లోయింగ్ ప్రశ్న కూడా ఉంటుంది. మీరే ఆన్సర్ చెప్పాలి. చూద్దాం మీకు తెలుసా లేదా. మొదటగా, ప్రపంచంలోని మొదటి రైలు ఎప్పుడు వచ్చిందో తెలుసా? 1804లో ఇంగ్లాండ్లో ట్రెవిథిక్ అనే ఇంజనీర్ ఈ ట్రైన్ను డెవలప్ చేశాడు. అప్పటి నుంచి రైళ్ల ప్రయాణం మామూలు విషయమే కాదయ్యా. హాయ్ ఫ్రెండ్స్, రైలు మనం రోజు చూస్తూ ఉండే రైళ్ల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు తెలుసా? చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. మరి చివర్లో ఓ మైండ్ బ్లోయింగ్ ప్రశ్న కూడా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి అయితే మీరైతే ప్రివ్యూలో చూసారు కదా, ఆ విధంగా అయితే రియలిస్టిక్ వీడియోని అయితే ఎలా తయారు చేయాలో మొబైల్లో అయితే ఈరోజు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో మీరైతే వీడియోని అయితే ఎక్కడ ఉన్నది స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ మీకు అయితే స్క్రీన్ మీద 4 యాప్స్ కనబడుతున్నాయి కదా, ఈ 4 యాప్స్ అయితే యూజ్ చేసేసుకుని అయితే మనం అయితే వీడియోస్ అయితే తయారు చేయబోతున్నాం. ఓకేనా. సో ఈ 4 యాప్స్ లింక్స్ అయితే మనకైతే టెలిగ్రామ్ లో ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి అయితే ఫోటో. సో ఈ యాప్ అయితే యూజ్ చేసేసుకుని అయితే మనమైతే మంచి అయితే హెచ్డి ఇమేజ్ అయితే జనరేటర్ చేసేస్తాం. సో ఇక్కడ మీరు అయితే చూసేసుకున్నారంటే ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆన్ ఇమేజ్ విత్ యాన్ ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే లోడ్ అవడం అయితే జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకైతే సిగ్నల్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది, మన ఇంటర్నెట్ సిగ్నల్ మీద. సో ఓకేనా. సో ఇక్కడ మీకు కింద చూసేసుకుంటారంటే క్రియేట్ ఎనీ ఇమేజ్ అని ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేసేసి ఇక్కడ సైజ్ అనేది ఇక్కడ స్క్వేర్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరైతే మీకు నచ్చిన సైజ్ అయితే పెట్టేసుకోండి. సో ఇక్కడ మనకు అయితే డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. సో నేనైతే 9:16 ఉంది కదా, ఆ సైజ్ ని సెలెక్ట్ చేసేసుకుంటాను. సెలెక్ట్ చేసేసుకొని అయితే ఇక్కడ అయితే ఏం చేస్తున్నా అంటే ఏ ఇండియన్ గర్ల్ హ్యావింగ్ 22 years age with beautiful smile and wear blue and white dress in YouTube స్టూడియో అని అయితే పెట్టేసుకున్నాను. ఓకేనా. సో మీకు నచ్చినట్టయితే మీకైతే ఎలాంటి ఇమేజెస్ కావాలో సో దానికి సంబంధించినట్టయితే ఇక్కడైతే మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. ఓకేనా. ప్రాంప్ట్ అంటే ఏంటంటే మనమైతే ఏ ఇమేజ్ అయితే క్రియేట్ చేయడమో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయడం అన్నట్టు. సో ఓకేనా. సో ఆల్రెడీ అయితే నేను ఒక వీడియో అయితే చేశాను, అసలు మనకు ఏం చదువు రాకుండా కానీ ఎలానైతే ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేయాలని, అంటే ఒక ఇమేజ్ ప్రాంప్ట్ అనేది ఎలా వేయాలని లాస్ట్ వీడియోలో. సో ఆ లాస్ట్ వీడియో చేసేసుకుని అయితే మీరైతే ప్రాంప్ట్ అయితే ఎలా వేయాలనేది తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ సెండ్ ఉంది కదా, సెండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకైతే సిగ్నల్ ని బట్టి అయితే ఇక్కడ మనకైతే కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. చూసుకున్నారంటే ఇక్కడ మనకి చాలా అంటే చాలా ఇమేజెస్ అయితే జనరేట్ అయింది. సో నేనైతే ఏమనుకుంటున్నానంటే, సో ఇక్కడ మనకైతే ఆమె మైక్ ముందు ఉండాలి కాబట్టి, సో ఇక్కడ నాకైతే ఒకటైతే మైక్ ముందు ఉన్న ఇమేజ్ వచ్చింది కదా, ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసేసుకుందాం. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసారంటే ఇమేజ్ అయితే చాలా అంటే చాలా క్లారిటీగా అయితే మనకైతే రావడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మొత్తం అయితే కట్ చేసేసండి. కట్ చేసి ఇక్కడ క్రోమ్ లోకి అయితే వెళ్ళేసేయండి. క్రోమ్ లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ సో ఇక్కడ సర్చ్ లో అయితే మీరు అయితే టైప్ చేసేసుకోండి రన్వే ఎంఎల్ అని. ఓకేనా. రన్వే ఎంఎల్ అని టైప్ చేయగానే సో మీకైతే ఇక్కడ ముందుగానైతే ఈ యొక్క పేజ్ అయితే రావడం జరుగుతుంది. సో దీని అయితే క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసేసి అయితే ఓపెన్ అయితే చేసేసేయండి. ఇక్కడ ట్రై రన్వే నౌ అని ఉంది కదా కింద, సో దీని అయితే క్లిక్ చేసేసుకోండి. సో ఇక్కడైతే మనకైతే సో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ ని క్లిక్ చేసేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఉంది కదా, సో దీని అయితే ఆన్ చేసేసుకుంటే మనకైతే కొంచెం అయితే ఈజీగానైతే ఉంటుంది ఆపరేటింగ్ అనేది. సో దీని అయితే ఆన్ అయితే చేసేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా అయితే రావడమే జరిగింది. సో ఇక్కడైతే లాగిన్ అయితే అడుగుతుంది, సైన్ అప్ ఫర్ ఫ్రీ అని అడుగుతుంది. సో ఇక్కడైతే సైన్ అప్ ఫర్ ఫ్రీ అని అయితే అడుగుతున్నా. సో ఇక్కడైతే ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో నేనైతే నా యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేసేస్తున్నా, లేకపోతే సైన్ అప్ విత్ గూగుల్ అని ఉంది. సో సైన్ అప్ విత్ గూగుల్ అని క్లిక్ చేసేసుకొని ఒక గూగుల్ అకౌంట్ తో అయితే నేనైతే లాగిన్ అవుతున్నాను. సో మీరు కూడా అయితే లాగిన్ అయితే అవ్వండి. సో ఇక్కడనైతే సో నేనైతే ఈ యొక్క అకౌంట్ తో అయితే లాగిన్ అయితే అవుతున్నాను. సో ఇదైతే కొంచెం టైం అయితే తీసేసుకుంటుంది. సో ఇక్కడ మనకైతే లాగిన్ అయితే అవడమే జరుగుతుంది. ఇక్కడ పైన చూసేసుకున్నారంటే
సో ఇదైతే కొంచెం టైం తీసేసుకుంటుంది. మొత్తం కూడా మన ఇంటర్నెట్ స్పీడ్ మీద ఉంది. తర్వాత అయితే ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేసేసుకోండి. ఓకేనా, కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఓకేనా, సో ఇక్కడనైతే నేనైతే స్కిప్ అయితే క్లిక్ చేసేస్తున్నాను. ఓకే, మీరు కూడా స్కిప్ అయితే క్లిక్ చేసేసేయండి. ఓకే, స్కిప్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇదైతే వెళ్ళిపోవడమే జరుగుతుంది. తర్వాత ఇదైతే కొంచెం అయితే లోడింగ్ అయితే అవుతుంది. సో అంతా కూడా మనకైతే ఇంటర్నెట్ స్పీడ్ మీద అయితే ఉంటుంది. సో మనకైతే ఈ విధంగా అయితే లోడింగ్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ వెల్కమ్ టు రన్వే వచ్చేసి నేనైతే ఇక్కడ రాంగ్ సింబల్ అయితే క్లిక్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, సో అయితే కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇక్కడ అప్గ్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మీకు పైన చూసేసుకున్నారంటే రాంగ్ సింబల్ ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేసేసుకుంటే మనకైతే రాంగ్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూసేసుకున్నారంటే ఇక్కడ స్టార్ట్ ఏ న్యూ సెషన్ అని ఉంది కదా, సో దీన్ని కూడా క్లిక్ చేసేసుకోండి. లేకపోతే ఇక్కడ జనరేట్ వీడియో అని ఉంది కదా, సో దీన్ని కూడా క్లిక్ చేసేసుకోవచ్చు. ఏది క్లిక్ చేసినా నో ప్రాబ్లం. సో ఇక్కడ జనరేట్ వీడియో అయితే నేనైతే క్లిక్ చేసేసుకుంటాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాప్ టు అప్లోడ్ ఇమేజ్ ఆర్ వీడియో అని ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇంతకు ముందు అయితే మనమైతే అక్కడ మనమైతే ఫోటో రూమ్ లో అయితే ఏదైతే ఇమేజ్ అయితే జనరేట్ చేసామో ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసేసుకొని దాన్ని అయితే క్లిక్ చేసేసుకోండి. ఓకేనా, ఇదైతే అప్లోడింగ్ అయితే అవడం అయితే జరుగుతుంది. సో ఓకేనా, ఇది కూడా మనకైతే ఇంటర్నెట్ స్పీడ్ మీద అయితే డిపెండ్ అవుతుంది. సో ఇదైతే అప్లోడ్ అవడానికి అయితే కొంచెం టైం తీసేసుకోండి. సో ఇప్పుడైతే మనకైతే అప్లోడ్ అవడం జరిగింది. సో ఇక్కడైతే మనమైతే దాని గురించి అయితే మనమైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేసేసుకోవాలన్నట్టు. అంటే ఆ ఇమేజ్ అనేది మనకైతే ఏం చేయాలని. సో నేనైతే ఏం చేస్తున్నానంటే ద గర్ల్ ఈస్ టాకింగ్ విత్ లిప్ సింక్ ఫర్ ఎనీ ఆడియో and explaining about a topic with hand gestures and realistic expressions. ఓకేనా, సో ఈ విధంగా అయితే ఇక్కడైతే ప్రాంప్ట్ ఎంటర్ చేశాను. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీకు నచ్చిన ఒక ఫోటోని ఎంటర్ చేసి ఆ ఫోటో అనేది ఏం చేయాలి అంటే డ్యాన్స్ చేయాలా, లేకపోతే మాట్లాడినట్టే ఉండాలా, పాటలు పాడాలనా, సో ఓకేనా మీకు ఏం చేయాలంటే ఆ ఫోటోని అయితే అదైతే చేయడం అయితే జరుగుతుంది. అదే మనమైతే ఏం చేయమంటే అదైతే చేయడం అయితే జరుగుతుంది. సో ఓకేనా, ఇక్కడ కింద చూసేసుకోవాలంటే ఇక్కడ మనం డ్యూరేషన్ అనేది సెలెక్ట్ చేసేసుకోవాలి. 10 సెకండ్స్ ఆర్ 5 సెకండ్స్. నేను 10 సెకండ్స్ ఏం చేసుకున్నాను. తర్వాత జనరేట్ పై అయితే క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చూసేసుకున్నారంటే ఇక్కడ సైడ్కి అయితే మనకైతే జనరేట్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఇదైతే మనకైతే కొంచెం జనరేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు చూసేసుకున్నారంటే మనకైతే చాలా అంటే చాలా ఫాస్ట్ అవడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా మనకైతే ఇంటర్నెట్ స్పీడ్ మీద అయితే డిపెండ్ అయితే ఉంటుంది. సో కానీ మీరు కూడా కొంచెం అయితే వెయిట్ చేయండి. ఒక మీ యొక్క ఏరియాలో అయితే ఇంటర్నెట్ అయితే తక్కువ స్పీడ్లో ఉంటాయి. ఓకేనా, సో ఇదైతే మనకైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. సో ఇంతవరకు ఇట్లా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్ అయితే పెట్టేసుకోండి. సో మనకైతే వీడియో అయితే రెడీ చేయండి. సో ప్లే చేద్దాం. సో చూసారా ఎంత రియలిస్టిక్ గా వచ్చిందో. సో ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరైతే డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, సో డౌన్లోడ్ సింబల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే వీడియోని అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఓకేనా, డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇదైతే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇంకా సో మనకైతే 4 MB అయితే ఉంది. అంటే చాలా క్లారిటీలో అయితే మనకైతే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ మీరైతే ఇక్కడ నేనైతే ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే సో దీనైతే వీడియో కన్వర్ట్ చేయాలనుకుంటున్నా కాబట్టి సో దీనికైతే నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో దీనైతే ఈ విధంగా అయితే మొత్తం అయితే టెక్స్ట్ అయితే పేస్ట్ అయితే చేసేసుకుంటాను. ఈ విధంగా ఓకే, ఈ విధంగా కాపీ చేసేసుకొని సో ఇక్కడ T2S అనే యాప్ ఉంది కదా, సో ఈ యాప్ అనేది మీకు ప్లే స్టోర్ లో కూడా ఆన్లైన్లో ఉంది. ఇది ఏం లేదు, టెక్స్ట్ ని వాయిస్ కి అయితే కన్వర్ట్ అయితే చేసేస్తుంది. ఓకేనా, సో దీనైతే క్లిక్ చేస్తాను. ఓకేనా, మీకు ఒక టెక్స్ట్ ని వాయిస్ కన్వర్ట్ చేయాలంటే దీనైతే యూజ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. సో ఓకేనా, నేనైతే ఇక్కడ టెక్స్ట్ అయితే ఎంటర్ చేసేసుకున్నాను. సో ఇక్కడ నేనైతే వాయిస్ అయితే సెట్టింగ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ నాకైతే లాంగ్వేజ్ అయితే తెలుగు పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ వాయిస్ అనేది మనకైతే 3-4 వాయిస్ ఉన్నాయి. సో ఈ వాయిస్ అయితే పెట్టేసుకున్నా. సో చూద్దాం. సో ప్లే అయితే చేసేస్తున్నాను. వీడియోలో కలుద్దాం. ఆలోచించండి. జవాబు నవాపూర్ రైల్వే స్టేషన్. ఇది మహారాష్ట్ర గుజరాత్ సరిహద్దులో ఉంది. సో ఓకే, సో నాకైతే వాల్యూమ్ అయితే కొంచెం అయితే టెక్స్ట్ అయితే స్పీడ్ గా ఉంది కానీ ఓకే. సో దీని అయితే నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఆడియోని అయితే కన్వర్ట్ చేయాలనుకున్నాను.
ఇక్కడ మీకు పైన సో ఇక్కడ రైట్ సింబల్ ఉంది, రైట్ సింబల్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ ఏ ఆడియో ఫైల్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేవ్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయడం మనకైతే ఇదైతే సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే జరుగుతుంది ఒక్కొక్క పాయింట్ అనేది. సో కానీ ఇదైతే ఇక్కడ మనకు టెక్స్ట్ నుండి అయితే వాయిస్ గా అయితే కన్వర్ట్ అవుతుంది. సో ఒకవేళ మీకు అయితే ఈ ప్రాసెస్ అవసరం ఉందంటే మీరు స్కిప్ అయితే చేసేసుకోండి. ఓకే, సో మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ యొక్క వాయిస్ ను ఇంతకుముందు మనం అక్కడ తయారు చేసుకున్న వీడియోని రెండింటిని యొక్క లిప్సింగ్ అనేది మ్యాచ్ చేద్దాం. ఓకేనా, సో ఇదైతే మనకైతే డెవలప్ అయిపోయినట్టే 91%. సో వీడియో నచ్చితే అయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. సో ఇదైతే సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ డ్రీమ్ ఫేస్ అని ఉంది కదా, సో ఈ యాప్ని అయితే ఓపెన్ చేసేసుకుంటాను. ఓపెన్ చేసేసిన తర్వాత సో ఇక్కడ చూసేసుకున్నారంటే వీడియో లిప్సింగ్ అని ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అవతార్ అని కింద ఆప్షన్ ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేసేసి సో ఇంతకు ముందు అయితే మనమైతే అక్కడ ఏదైతే వీడియో జనరేట్ చేసేసుకున్నామో ఆ జనరేట్ చేసిన వీడియో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుంటాను. సో ఇదే వీడియో అది. సో ఈ వీడియో అనేది నేను క్లిక్ చేసి ఇక్కడ పైన కన్ఫర్మ్ అని ఉంది కదా, సో కన్ఫర్మ్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద యాడ్ స్క్రిప్ట్ టు కంటిన్యూ అని ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇంపార్టెంట్ ఆప్షన్ క్లిక్ చేసేసి ఫ్రమ్ ఫైల్స్ అని కనుక సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకొని సో ఇంతకుముందు నేను ఇచ్చిన వాయిస్ ఓవర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకున్నాను. సో ఓకేనా, సో అంటే వాయిస్ ఓవర్ అంటే అక్కడ మనం టెక్స్ట్ అయితే ఎలానైతే ఆడియో కన్వర్ట్ చేసి సో ఇక్కడైతే మనకైతే 18 సెకండ్స్ అనేది చూపెడుతుంది, కానీ ఇదైతే జనరల్ గా అయితే 30 సెకండ్స్ వరకు మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా, ఒకవేళ మీకు అయితే 30 సెకండ్స్ కంటే ఎక్కువ కావాలనుకుంటారు అనుకోండి, ఒకసారి 30 సెకండ్స్ అయితే జనరేట్ చేయండి, మళ్ళీ 30 సెకండ్స్ కు ఇలా డ్రాగ్ చేసుకొని హాయ్ ఫ్రెండ్స్ సో ఇలా ఇక్కడ 30 సెకండ్స్ కాంచాలి. లోని అత్యంత పొడవైన రైలు మార్గం రష్యాలో ఉంది. సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా అయితే మీరైతే ఇలానైతే జనరేట్ అయితే చేసేసుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్ 30 సెకండ్స్ అయితే హాయ్ ఫ్రెండ్స్ ఓకే 29 సెకండ్స్ ఓకే 29 సెకండ్స్ అయితే 20 సెకండ్స్ పెట్టేసుకున్న తర్వాత కన్ఫర్మ్ ఉంది కదా, ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎనిమేట్ అనే ఆప్షన్ అయితే రావడం జరిగిందా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎనిమేట్ ఇమేజ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఎనిమేట్ అయితే ఆటోమేటిక్ జరుగుతుంది. ఒక్కొక్కసారి మీకు సిగ్నల్ లేకనో లేకపోతే ఏదైనా ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ కావచ్చు. సో మీరైతే రీట్రై అయితే చేయండి. ఓకేనా, మీకైతే 30 సెకండ్స్ వరకు అయితే మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. 30 సెకండ్స్ కంటే ఎక్కువ పెట్టేసుకుంటే మాత్రమే మీకైతే అలాంటి ప్రాబ్లం వచ్చేటట్టు ఉంది. సో నేను చెప్పాను కదా, తాపకో 30 సెకండ్స్ గా ఇలానైతే వీడియోని అయితే చేసేసుకోండి. సో ఇదైతే మనకైతే కంప్లీట్ కావడానికి టైం పడుతుంది. ఇంతవరకు ఇట్లా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఇదైతే మనకైతే టోటల్ అయితే కావడం జరుగుతుంది. సో తప్పకుండా అయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే వీడియో పట్ల మీ అభిప్రాయం అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ అయితే చేయండి. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే, చాలా ఫాస్ట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, రైలు మనం రోజు చూస్తూ ఉండే రైళ్ల గురించి కొన్ని. సో ఈ విధంగా అయితే ఇప్పుడైతే మనకి రావడం జరిగింది. సో దీన్ని అయితే సేవ్ అయితే చేద్దాం అనుకున్నా. ఫస్ట్ ఇక్కడ సేవ్ పై అయితే క్లిక్ చేసేసుకొని అయితే సేవ్ అయితే చేసేస్తున్నాను. సో ఇది మనకి గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. సో ఇది కూడా మనకైతే ఇంటర్నెట్ స్పీడ్ పిన్ అయితే ఉంటుంది సేవ్ అవడం కూడా. సో మనకైతే ఇది సేవ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే నేనైతే మీకైతే ఓపెన్ చేసి అయితే చూపెడతాను మనకైతే ఏ విధంగా అయితే రావడం అయితే జరిగిందో. సో ఒకసారి అయితే మీరైతే చూసేయండి ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, రైలు మనం రోజు చూస్తూ ఉండే రైళ్ల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు తెలుసా? సో చూసారా ఎలా లిప్ మూవ్మెంట్ అయితే మనకైతే రావడం జరిగిందో, అలాగే ఎంత క్లారిటీగా ఉందో ఇమేజ్ అనేది ఒక రియల్ ఇమేజ్ గా అయితే ఉండడం జరిగింది. అయితే ఏఐ గురించి అయితే ఏం తెలియని వాళ్ళైతే ఇదైతే నిజంగా ఇమేజ్ అయితే అయితే అనుకోరు, ఏదో నిజంగా మనిషి ఉండి మాత్రమే మాట్లాడుతుంది అయితే అనుకుంటారు. సో మీకైతే మొత్తం అయితే తెలుసా, చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. మరి చివర్లో ఓ మైండ్ బ్లోయింగ్ ప్రశ్న కూడా ఉంటుంది. మీరే ఆన్సర్ చెప్పాలి. చూద్దాం మీకు తెలుసా లేదా. మొదటగా, ప్రపంచంలోని మొదటి రైలు ఎప్పుడు వచ్చిందో తెలుసా? 1804లో ఇంగ్లాండ్లో ట్రెవితిక్ అనే ఇంజనీర్ ఈ ట్రైన్ను డెవలప్ చేశాడు. అప్పటి నుంచి రైళ్ల ప్రయాణం మామూలు విషయమే కాదయ్యా. ఇక మన ఇండియాలో తొలి రైలు ఎప్పుడు వచ్చింది? 1853లో ముంబై నుంచి థానే వరకు మన దేశంలో ఫస్ట్ ట్రైన్ పరుగులు పెట్టింది.
సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనమైతే ఇమేజెస్ ఉండాలి వీడియోగా, మళ్ళీ వీడియో అయితే ఈ విధంగా అయితే లిప్సింగ్ వీడియోగా అయితే తయారైతే చేసేసుకోవచ్చు. సో మీకైతే అక్కడ చెప్పాను కదా ఇమేజ్ వీడియో, నేనైతే ఇక్కడనైతే టాకింగ్ ఫోటో తీరైతే టాకింగ్ వీడియో తీరైతే తయారు చేశాను. కానీ మీరైతే టాకింగ్ వీడియోతోనే కాకుండా డాన్సింగ్ వీడియో కానీ, సో ఇలా వాకింగ్ వీడియో కానీ ఇలా ఎలా కావాలంటే అలానైతే అక్కడైతే మీరైతే ఈ యొక్క రన్వే ఎంఎల్ అనే ఏఐ యూజ్ చేసేసుకుని అయితే మీరైతే తయారైతే చేసేసుకోవచ్చు. ఓకేనా, మీరు రోజు వాడే పెన్సిల్ గురించి అసలు ఎంత తెలుసు? సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో ఈ వీడియోస్ ని మనం కైన్ మాస్టర్ లో కానీ ఏదైనా ఇన్స్టాట్ యాప్ లో కానీ వేసేసి కొంచెం దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసేసి సో కొంచెం మనం అయితే ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్స్ కానీ పెట్టేసుకున్నాం అనుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, మీరు చెక్ చేయాలనుకుంటే గిట్ట మన ఆర్కే ఫ్యాక్స్ వాలెట్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఆ పేజ్ అయితే నేను ఏఐతో యూజ్ చేసి అయితే ఫ్యాక్స్ అయితే తయారు చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది వీడియో. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ ని ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్ లో పెట్టేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్.